హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జేఈ మెయిన్స్ అడ్వాన్స్ స్కోర్ కార్డ్ ద్వారా ఎవరైతే స్టూడెంట్స్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా జోసా కౌన్సిలింగ్ 2025 అనేది రిజిస్ట్రేషన్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో అసలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలనేది డెడికేటెడ్ వీడియో ఇస్తాను. మీరు కామెంట్ సెక్షన్లో అప్లై ఆన్లైన్ కామెంట్ చేయండి. ఎక్కువ శాతం వస్తే కన్ఫామ్గా మీకు వీడియో చేసి పెడతాను, ఓకేనా. ఈ పర్టికులర్ వీడియోలో యాక్చువల్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, ఎవరెవరు ఎలిజిబుల్, ఎప్పటి వరకు మనం గుర్తుపెట్టుకోవాలి, ఏ డేట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ మర్చిపోతే ఏమవుతుంది అనేది ఈ పర్టికులర్ వీడియోలో చెప్తా. మీలో చాలా మందికి ఇన్ఫర్మేషన్ తెలుసు, తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. చాలా రోజుల నుంచి మా ఛానల్లో వీడియోస్ లేవు. రెగ్యులర్గా జోసాకి రిలేటెడ్, జోసా కౌన్సిలింగ్ అయిపోయే వరకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఛానల్ని ఫాలో చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. సార్ మేము మీతో పర్సనల్గా మాట్లాడతాం, మెంటర్షిప్లో జాయిన్ అవుతామంటే 7013290191 ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. సో జేఈ మెంటర్షిప్ అని మీరు అక్కడ మెసేజ్ చేస్తే బై డిఫాల్ట్ మీకు ఒక మెసేజ్ వస్తుంది. మీకు నచ్చిన ప్లాన్లో జాయిన్ అవ్వచ్చు. దాని తర్వాత నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడవచ్చు. సో ఫ్రెండ్స్, మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జోసా కౌన్సిలింగ్ సంబంధించి ఈ రోజు స్టార్ట్ అయిపోయింది. సో ఈ కౌన్సిలింగ్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్, ఓకేనా. అడ్వాన్స్డ్ ర్యాంకర్స్ కానీ, సో మెయిన్స్ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో, సో ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్. సో ర్యాంక్ వచ్చిన ప్రతి ఒక్కరికి సీట్ వస్తుందా అంటే సీట్ అలాట్మెంట్ ఈజ్ డిఫరెంట్, మీరు ఎలిజిబిలిటీ అనేది డిఫరెంట్. సో మీరు ఎలిజిబుల్ అయ్యి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు పెట్టే వెబ్ ఆప్షన్ బేస్ చేసుకొని మీ ర్యాంక్, కేటగిరీ, అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్ అనేది అవుతుంది. సో ప్రతి ఒక్క ర్యాంకర్కి సీట్ వస్తుందని నేను చెప్పలేను, కానీ సో ర్యాంక్ వచ్చిన ప్రతి ఒక్కరు మీరు కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్లో మీరు యూజ్ చేసే వెబ్సైట్ ఏదైతే ఉందో josa.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీకు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిల్లింగ్ ఫర్ జోసా 2025 అని ఉంటుంది. సో దీని మీద మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. జోసా కౌన్సిలింగ్ లో అన్ని లాగా కాదు, ఎంసెట్ లాగా, నీట్ లాగా కాదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది షెడ్యూల్, ఓకేనా. షెడ్యూల్ని మీరు పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు 5 PM కి మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఓకేనా. ఎప్పటి వరకు మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉందంటే సో 12th June 2025 5 PM వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. కానీ దేనికన్నా ముందు మీకు మాక్ అలాట్మెంట్ జరుగుతుంది. అది 9th June రోజున జరుగుతుంది. అండ్ 11th June రోజున ఇంకొక మాక్ అలాట్మెంట్, 2 మాక్ అలాట్మెంట్ జరుగుతాయి. ఈ మాక్ అలాట్మెంట్ అంటే ఏంటి సార్ అంటే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్లలో మీకు ఏ సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది సీట్ అలాట్మెంట్ అవుతుంది, మాక్ అలాట్మెంట్ జరుగుతుంది. దాని తర్వాత మీకు క్లారిటీ వస్తుంది, అసలు సీట్ అలాట్మెంట్ ఎక్కడ జరుగుతుందో క్లారిటీ వస్తుంది. అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ మార్చుకోవడానికి మీకు ఛాన్స్ ఇస్తారు. అంటే మీరు 8th వరకు, ఓకేనా, 8th June వరకు ఏవైతే వెబ్ ఆప్షన్ పెట్టుకుంటారో వాటితో మీకు 9th June రోజున మీకు మాక్ అలాట్మెంట్ అవుతుంది. 9th నుంచి మళ్ళీ 10th June వరకు మళ్ళీ మీరు ఏమైనా వెబ్ ఆప్షన్ మార్చుకున్నారనుకోండి, సో 11th June రోజున మీకు మళ్ళీ మాక్ అలాట్మెంట్ జరుగుతుంది. సో ఎప్పుడైతే మాక్ అలాట్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుందో మీకు 12th June 2025 రోజున మీకు లాక్ అయిపోతాయి. అప్పటి వరకు మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 time రిజిస్ట్రేషన్, 1 time వెబ్ ఆప్షన్స్. ప్రతి రౌండ్కి రిజిస్ట్రేషన్ ఉండదు, ప్రతి రౌండ్కి వెబ్ ఆప్షన్స్ ఉండవు. సో కాబట్టి మీరు ఈ డేట్స్ని గుర్తుపెట్టుకోవాలి. 3rd June నుంచి 12th June వరకు ఎట్టి పరిస్థితుల్లో ఈ డేట్లని మీరు మిస్ చేసుకోకూడదు. అండ్ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే వెబ్ ఆప్షన్స్, ఓకేనా. వెబ్ ఆప్షన్స్, సో ఈ వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు ఒక పెన్ పేపర్ తీసుకోండి. పెన్ పేపర్ తీసుకొని ప్రయారిటీ ఆర్డర్ రాసుకోండి. మీకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్, ఐఐటీనా, IIITనా, NITనా, GFTనా, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, ఏ బ్రాంచ్లో వెళ్ళాలనుకుంటున్నావు అనేది ఫస్ట్ మీరు ఒక పెన్ పేపర్ తీసుకొని మీ యొక్క పెన్ పేపర్తోని రాసుకొని పెట్టుకోండి. ఒక ప్రయారిటీ ఆర్డర్ రెడీ చేసుకున్న తర్వాతనే జోసా రిజిస్ట్రేషన్లోకి వెళ్ళండి, ఓకేనా. సార్ నేను జోసా రిజిస్ట్రేషన్ చేశాను, నేను వెబ్ ఆప్షన్స్ రేపు కాదు ఎల్లుండి పెడతాను, ఎప్పుడు పెట్టినా పర్లేదు, 8th June లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. 8th June లో పెట్టుకుంటే 9th June కి మీకు అలాట్మెంట్ అవుతుంది, మాక్ అలాట్మెంట్. దాని తర్వాత 10th July తర్వాత మీరు మార్చుకోవచ్చు. 11th, సో 11th June వరకు మళ్ళీ సెకండ్ అలాట్మెంట్. దాని తర్వాత 12th June కి మీకు లాక్ అవుతుంది. కాబట్టి ఈ లోపు మీరు వెబ్ ఆప్షన్ మార్చుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో కాబట్టి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్, వెబ్ ఆప్షన్ ప్రాసెస్ చాలా క్రూషియల్ పీరియడ్. కాబట్టి ఈ క్రూషియల్ పీరియడ్ ని చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. అందరికీ ఆల్ ద బెస్ట్. రేపు మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో వీడియో అనేది చేస్తాను, అది మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.